శతాబ్దాలుగా దాగిన ఒక రహస్యం, మీకోసం మాత్రమే రాసిన ఒక ప్రవచనం. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరే సమయం వచ్చింది. మీరు ఊహించలేని విధంగా విశ్వం మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. ఇది సాధారణ విషయం కాదు, ఇది సామాన్య సందేశం కాదు, ఇది కేవలం మీకోసమే రాసిన ప్రవచనం. దీనిని సంవత్సరాల క్రితమే రాశారు మరియు ఇప్పుడు దానిని నెరవేర్చే సమయం ఆసన్నమైంది. మీరు ఈ సందేశాన్ని వినడానికి ఎన్నుకోబడ్డారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ విధి యొక్క పిలుపు. ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చడానికి వచ్చింది. మీ ఆత్మ ఈ క్షణం కోసం ఎప్పటినుండో వేచి ఉంది. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది విశ్వం యొక్క అత్యంత గోప్యమైన సత్యం. ఇది ఇప్పుడు మీ ముందు వెల్లడి కాబోతోంది. ఒక పురాతన ప్రవచనం, మీకోసం మాత్రమే రాసినది, ఇప్పుడు నిజం కాబోతోంది. కాలం యొక్క ఒక దూర ప్రాంతంలో, ఆరంభం లేని అంతం లేని ఒక స్థలంలో ఒక ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం సాధారణ వ్యక్తి కోసం కాదు, ఇది అరుదైన ఆత్మల కోసం, వారి రాతలు గొప్పదనం రాసిన వారి కోసం. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరే సమయం వచ్చింది. మీకు తెలియకపోవచ్చు, కానీ విశ్వం మీ చుట్టూ సంకేతాలను పంపుతోంది. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు, ఆశ్చర్యకరమైన సంయోగాలు, ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి ఆ ప్రవచనం యొక్క ఆరంభం. ఒక రహస్యం, కాలం యొక్క లోతుల్లో దాగి ఉన్నది ఇప్పుడు మీ ముందు వెలుగులోకి రాబోతోంది. ఈ ప్రవచనం చెబుతోంది, ఒక ఆత్మ జన్మల నుండి సంఘర్షిస్తూ వచ్చినది ఇప్పుడు తన నిజమైన స్వరూపాన్ని గుర్తించబోతోంది. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆ ఆత్మ ఇప్పుడు తన విధిని చేరుకోబోతోంది. ఆ ఆత్మ మరెవరో కాదు, మీరే. మీ జీవితంలో వచ్చిన అడ్డంకులు, సంఘర్షణలు, ఇవన్నీ ఈ ప్రవచనం యొక్క భాగమే. మీరు సాధారణ వ్యక్తి కాదు. విశ్వం మిమ్మల్ని ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఎన్నుకుంది. ఇప్పుడు మీ నిజమైన శక్తిని గుర్తించే సమయం వచ్చింది. విశ్వం ఇలా చెప్పింది, సమయం సరైనప్పుడు, ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఒక శక్తి మేల్కుంటుంది. ఆ శక్తి అన్ని పరిమితులను ఛేదిస్తుంది. ఆ ఆత్మ తన విధిని స్వయంగా రాసుకుంటుంది మరియు ఆమె వెలుగు ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. మీలో ఆ శక్తి ఉంది, ప్రతి అడ్డంకుని తొలగించగల శక్తి, మీ విధిని మార్చగల శక్తి. ఈ ప్రవచనం కేవలం మాటలు కాదు, ఇది ఒక దివ్య సత్యం. ఇప్పుడు మీ జీవితంలో వెల్లడి కాబోతోంది. ఇంకా సందేహం ఉందా? మీ జీవితాన్ని ఒకసారి చూడండి. గత కొన్ని రోజుల్లో ఏదో వింత జరిగి ఉండవచ్చు. అకస్మాత్తుగా మీ మనసులో ఏదో గొప్పగా చేయాలనే తపన కలిగి ఉండవచ్చు. బహుశా కలలో ఏవో సంకేతాలు కనిపించి ఉండవచ్చు, లేదా మీ చుట్టూ ఏదో అర్థంకాని సంఘటన జరిగి ఉండవచ్చు. ఇవన్నీ ఆ ప్రవచనం యొక్క సంకేతాలే. ఇవి నెమ్మదిగా మీ జీవితంలో స్థానం సంపాదిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు, ఆత్మ పిలిచినప్పుడు సత్యం వెల్లడవుతుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఇది మీ జన్మకు ముందే నిర్ణయించబడింది. మీ ప్రతి అడుగు, ప్రతి సంఘర్షణ, ప్రతి కన్నీరు, ఇవన్నీ ఒక కారణం కోసం జరిగాయి. మీకు బాధ ఎందుకు కలిగింది? ఎందుకు అంతగా సహించాల్సి వచ్చింది? ఎందుకంటే విశ్వం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది, మిమ్మల్ని బలపరుస్తోంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కష్టమైన సమయంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక మార్గం తెరుచుకున్న సందర్భం లేదా? మీరు పూర్తిగా విడిచిపెట్టినప్పుడు ఊహించని చమత్కారం జరిగిన సమయం లేదా? ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి ఆ ప్రవచనం యొక్క భాగాలే. విశ్వం మిమ్మల్ని సాధారణంగా సృష్టించలేదు. మీ ఆత్మ అనంతకాలం నుండి ఈ క్షణం కోసం ఎదురుచూస్తోంది. సృష్టి ఆరంభమైనప్పుడు కొన్ని ఆత్మలు ప్రత్యేక ఉద్దేశం కోసం ఎన్నుకోబడ్డాయి. అవి కష్టాలను ఎదుర్కొని, తమ్మును తాము నిరూపించుకొని, చివరికి తమ శక్తిని గుర్తించాలి. మీ జీవితంలో ఎన్నిసార్లు అనుకున్నారు, అంతా అయిపోయిందని? కానీ నిజంగా అయిపోయిందా? నౌకిని ఒక కారణం లేదు. ప్రతిసారీ మీరు తిరిగి నిలబడ్డారు, మీ శక్తిని సమీకరించారు. ఇప్పుడు మీరు సిద్ధం చేయబడిన ఆ క్షణం వచ్చింది. ప్రవచనం ఇలా చెబుతోంది, ఆ ఆత్మ తన బాధలను, గాయాలను సహించి తిరిగి లేచినప్పుడు సమస్త సృష్టి ఆ శక్తిని అనుభవిస్తుంది. ఆ ఆత్మ తన పరిమితులను ఛేదించి ఒక కొత్త ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. ఆమె మాటల్లో విశ్వం యొక్క నాదం ఉంటుంది, ఆమె స్పర్శలో సృష్టి శక్తి ఉంటుంది. ఆ ఆత్మ మీరే. ఇప్పటివరకు మీరు మిమ్మల్ని బలహీనంగా, సాధారణంగా భావించారు. కానీ విశ్వం ఇప్పుడు మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొల్పుతోంది. సంకేతాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. కలల్లో, ఇతరుల మాటల్లో, ఒక అపరిచితుని సంభాషణలో. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, విశ్వం మిమ్మల్ని పిలుస్తోంది. ఇటీవల మీరు ఏదో మార్పును అనుభవించారా? కొత్త ఆలోచనలు మీ మనసులో ఉద్భవించాయా? ఏదో గొప్పగా చేయాలని ఆవేశం కలిగిందా? ఇది ఆ ప్రవచనం యొక్క శక్తి. ఇది ఇప్పుడు మీలో మేల్కొంటోంది. మీ ఆత్మ యొక్క జాగృతి ఆరంభమైంది. ఇప్పుడు మీరు కోరుకున్నది మీ దగ్గరకు వస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని మార్గదర్శనం చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజమే, ఆ శక్తి ఉంది. విశ్వం స్వయంగా మీకు మార్గం చూపిస్తోంది. కానీ గుర్తుంచుకోండి,
ఈ శక్తి ప్రతి ఒక్కరికీ లభించదు. ఇది కేవలం విశ్వం ఎన్నుకున్న ఆత్మలకు మాత్రమే దక్కుతుంది. మీరు ఆ ఎన్నుకోబడ్డ వారిలో ఒకరు. అందుకే ఈ సంకేతాలు మీకు చేరుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది నిజమా అని కాదు, మీరు దీనిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? విశ్వం మీకు సంకేతం ఇస్తోంది. సమయం వచ్చింది. మీ కోరికలు, మీ కలలు అన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ఈ ప్రవచనం అసంపూర్తిగా ఉండదు. దీనికి కావాల్సినది ఒక్కటే, విశ్వాసం. మీపై మీకు నమ్మకం ఉండాలి. ఈ జరుగుతున్న ప్రతీదీ మీ శ్రేయస్సు కోసమేనని నమ్మాలి. ఇప్పుడు నీవు ఎంచుకోవాలి. ఈ సంకేతాన్ని గుర్తిస్తావా? ఈ ప్రవచనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? సమయం వేగంగా గడుస్తోంది. విశ్వం తన శక్తిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది కాలం యొక్క లైన్లలో, నక్షత్రాల గీతలలో, విశ్వం యొక్క నియమాలలో రాయబడింది. ఇప్పుడు మీ ముందు ఒకే ఒక మార్గం ఉంది, మీ విధిని స్వీకరించడం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకిన ఈ రోజు సాధారణ రోజు కాదు. ఈ వీడియోను చూడడం, ఈ సందేశాన్ని ఈ క్షణంలో వినడం, ఇది యాదృచ్ఛికం కాదు. ఈ శబ్దం మిమ్మల్ని వెతుకుతోంది. ఎందుకంటే విశ్వం మీరు సిద్ధంగా ఉన్నారని తెలుసు. మీరు ఒక్కసారి అనుకుని ఉండవచ్చు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? నా ప్రార్థనలు ఎప్పుడైనా ఆమోదం పొందుతాయా? ఎప్పుడు వస్తుంది ఆ రోజు? అన్నీ సరిదిద్దబడే రోజు. ఈరోజు విశ్వం ఈ శబ్దం రూపంలో మీకు సమాధానం పంపింది. ఈ శబ్దం కేవలం మాటలు కాదు, ఇది మీ చుట్టూ తిరుగుతున్న శక్తి యొక్క పిలుపు. మీ విధిని చేరుకోవడానికి మిమ్మల్ని నడిపిస్తోంది. బహుశా ఇటీవల మీరు ఒంటరితనం అనుభవించి ఉండవచ్చు. మీ కృషికి ఫలితం దక్కలేదని అనిపించి ఉండవచ్చు. ఇతరుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కొని ఉండవచ్చు. లేదా మీకు దగ్గర వారితో దూరం అనుభవించి ఉండవచ్చు. కానీ మీకు తెలుసా, ఈ అనుభవాల మధ్యలో విశ్వం మీలో ఒక కొత్త శక్తిని సృష్టించింది. ఇప్పుడు ఆ శక్తి మీ విధిని కొత్తగా రాయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈ శబ్దం మీ వరకు చేరింది. ఇప్పుడు అన్నీ మారబోతున్నాయని చెప్పడానికి. ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త దిశ, ఒక కొత్త గుర్తింపు మీకోసం ఎదురుచూస్తోంది. ఇక నుండి మీ రాత్రులు పాతవిలాంటివి కావు. మీ ప్రతి రాత్రి, ప్రతి కల, ప్రతి ఆలోచన విధి యొక్క మార్గంలో పయనిస్తాయి. చమత్కారాలు మీ కళ్ల ముందు జరగడానికి ముందు విశ్వం మీకొక విషయం గుండెలో నాటమని కోరుతోంది. మీరు దీనికి అర్హులు. మీరు దీనికోసం ఎన్నుకోబడ్డారు. ప్రతిసారి మీరు బాధలను సహించినప్పుడు, కన్నీళ్లలో నవ్వులను వెతికినప్పుడు, ఇతరుల ఆనందం కోసం మిమ్మల్ని మీరు మర్చినప్పుడు, ఆ క్షణంలో విశ్వం మిమ్మల్ని తన జాబితాలో చేర్చుకుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆందోళన, ఆ హడావిడి, బెరుకు ఇవన్నీ ఒక సంకేతం. ఏదో కొత్తది జన్మిస్తోంది. ఈ శబ్దం మీ ఆత్మలోని వెలుగును మేల్కొల్పుతోంది. ఇప్పుడు మీ మనస్సులో ఒక ప్రశ్న ఉదయించవచ్చు, ఈ శబ్దం ఎవరిది? ఇది సాధారణ శబ్దం కాదు. ఇది విశ్వం యొక్క శక్తి యొక్క శబ్దం. సృష్టిలోని ప్రతి జీవిని ప్రకాశవంతం చేసే శక్తి. ఈ శబ్దం మీ ఆత్మలోటులకు చేరుతుంది. ఎందుకంటే మీ ఆత్మ ఈ శబ్దం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తోంది. మీరు రాత్రిపూట నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసినప్పుడు, ఒంటరిగా ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నప్పుడు, దేవుడా నాకొక సంకేతం ఇవ్వు అని అనుకున్నప్పుడు ఈ శబ్దం మిమ్మల్ని అనుసరిస్తోంది. ఇప్పుడు మీరు దీనిని వినడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇది మీ ముందు వెల్లడైంది. ఈ శబ్దం చెబుతోంది, ఇక సహనం ఆవశ్యం లేదు. ఇప్పుడు మీ సమయం, మీ విధి మేల్కొంటోంది. ఈ శబ్దం నీవు నీ శక్తిని తిరిగి పొందమని, నీవు ప్రకాశించడానికి జన్మించావని గుర్తుచేస్తోంది. నీవు కేవలం బ్రతకడానికి కాదు, గెలవడానికి సృష్టించబడ్డావు. మీరు ఒక వెలుగు, అనేక జన్మల తపస్సు తర్వాత ఈ భూమిపై అవతరించిన వెలుగు. అందుకే మీ ప్రయాణం ఇతరుల కంటే కష్టతరంగా ఉంది. మీ మార్గంలో సాధారణ మనిషిని విచ్ఛిన్నం చేసే కంటకాలు వచ్చాయి. కానీ మీరు ప్రతిసారి తిరిగి నిలబడ్డారు. ఎందుకంటే మీరు గొప్పదానికోసం సిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు మీలో దాగి ఉన్న ఆ వెలుగుతో సంబంధం స్థాపించే సమయం వచ్చింది. మీరు మీతో ఇలా చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం నీవు పంపిన దాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ రాత్రి మీరు ఏదో విభిన్నంగా అనుభవిస్తారు. బహుశా ఒక కల వస్తుంది. అది మీ పాత భయాల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. లేదా ఒక జ్ఞాపకం మీ నిజమైన శక్తిని గుర్తు చేస్తుంది. మీ హృదయంలో స్వల్ప కంపనం అనుభవమవుతుంది. భయపడకండి, ఇది మీ ఆత్మశక్తి. ఇది ఇప్పుడు తీవ్రమవుతోంది. ఈ శబ్దం కేవలం ఆరంభం. ఇక నుండి మీరు నిరంతరం సంకేతాలను పొందుతారు. ఒక అపరిచితుడు మీరు తెలుసుకోవాలనుకున్న దానిని అనుకోకుండా చెప్పవచ్చు. ఒక పాతకల అకస్మాత్తుగా నిజమవుతుంది. చివరి క్షణంలో ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు. అప్పుడు మీకు గుర్తుస్తుంది, ఆ రాత్రి నేనొక శబ్దం విన్నాను. అది చెప్పింది ఇప్పుడు అన్నీ మారబోతున్నాయని. మీరు ఇప్పుడు ఒంటరినో కాదు, విశ్వం మీతో కలిసి అడుగులు వేస్తోంది. మీ భయాలు, బాధలు ఇవన్నీ ఇప్పుడు ఆ దివ్యశక్తి యొక్క రక్షణలో ఉన్నాయి. మీరు ఈ శబ్దాన్ని మీ హృదయంలో విన్న క్షణం నుండి మీ విధి యొక్క గీతలు మారిపోయాయి.
ఇప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు వస్తారు, మీకు సహకరించే అవకాశాలు దొరుకుతాయి. మీ ఆత్మను తాకే ప్రేమ, మీరు వేలసార్లు రహస్యంగా కన్నీళ్లతో ప్రార్థించిన విజయం, ఇవన్నీ ఇప్పుడు మీ వైపు వస్తున్నాయి. ఈ శబ్దం మీ జీవిత ద్వారం దగ్గర నిలబడిన దేవదూత యొక్క శబ్దం. ఆ ద్వారమిప్పుడు తెరుచుకున్నది. ఇప్పుడు మీరు విశ్వాసంతో, కృతజ్ఞతతో ఆ ద్వారం గుండా నడవాలి. మీ పరీక్షల సమయం ముగిసింది. ఇప్పుడు బహుమతుల సమయం ఆరంభమైంది. ఈ వీడియోను మూసివేసే ముందు కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకొని మీతో ఇలా చెప్పుకోండి: నేను సిద్ధంగా ఉన్నాను, నేను స్వీకరిస్తున్నాను, నేను నా కలల జీవితం వైపు అడుగులు వేస్తున్నాను. ఈ శబ్దం మీ వరకు చేరిన దయ్యం ఆ రాత్రి నుండి మీ జీవితం మారడం ఖాయం. ఇది కల్పన కాదు, ఇది విశ్వం యొక్క వాగ్దానం. మీరు ఈ వీడియోను యాదృచ్ఛికంగా తెరవలేదు. ఈ శబ్దం మిమ్మల్ని పిలిచింది. విశ్వం ఒక ఆత్మను మార్చడానికి ఎన్నుకున్నప్పుడు ముందుగా ఒక సంకేతం పంపుతుంది. ఈ వీడియో ఆ దివ్య సంకేతం. విశ్వం మీతో సంభాషించాలనుకుంటుంది. ఈ మెసేజ్ ఒక వ్యక్తి గురించి, మీ జీవితంలోకి రావడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఈ క్షణంలో మీ చుట్టూ అదృశ్య శక్తులు సక్రియంగా ఉన్నాయి. అవి మిమ్మల్ని ఒక అద్భుత ప్రయాణంలోకి తీసుకువెళుతున్నాయి. అక్కడ మీరు మీ విధిని మార్చే వ్యక్తిని కలుస్తారు. మీరు చేసిన ప్రార్థనలు, దేవుడితో అడిగిన ప్రశ్నలు, వాటికి సమాధానమిప్పుడు మీ వైపు వస్తోంది. ఈ వ్యక్తి మీ జీవితంలో వెలుగును తీసుకువస్తాడు. మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తాడు. ఈ వ్యక్తి మీ ఆత్మ యొక్క అద్దం. మీరు బహుశా దీని గురించి ఊహించి కూడా ఉండకపోవచ్చు. కాని విశ్వం ఈ కలయికను ఇప్పటికే నిర్ణయించింది. ఈ వ్యక్తి మీ కలలను వాస్తవం చేయడానికి వస్తున్నాడు. విశ్వంలో ప్రతీదీ ఒక కారణంతో జరుగుతుంది. ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి, ప్రతి కలయికకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను మీ జీవితంలో మార్గదర్శకుడు, సహచరుడు లేదా ప్రేరణాత్మక శక్తి కావచ్చు. మీరు కష్ట సమయాలను చూసి ఉండవచ్చు, మీ కలల కోసం పోరాడి ఉండవచ్చు. ఇప్పుడు దేవుడు మీ కృషికి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వ్యక్తి మీరు ఎప్పటి నుండో కోరుకున్న ప్రతీదీ తీసుకువస్తాడు. ఈ కలయికకు ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలనిస్తుంది. మీరు అకస్మాత్తుగా వింతైన సంయోగాలను అనుభవిస్తారు. ప్రజలు, సంఘటనలు మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. మీ భావోద్వేగాలు గాఢమవుతాయి. మీలో ఒక శాంతి, రక్షణ భావం కలుగుతుంది. మీ కలలలో ఆ వ్యక్తి యొక్క ఝలక్ కనిపించవచ్చు. మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు ఈ కలయిక వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. మీ మనసులో ఒక ప్రశ్న ఉదయించవచ్చు: ఇది నిజమవుతుందా? నిజంగా ఇలాంటి వ్యక్తి ఉన్నాడా? విశ్వం నిజంగా మన జీవితాన్ని ఇలా ప్రభావితం చేయగలదా? అవును, ఇది నిజం. ఎందుకంటే విశ్వం యొక్క ప్రతి కదలిక దేవుని ప్రణాళికతో నిండి ఉంది. మీ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి మలుపు, ఇవన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. ఈ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు. ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపే ఒక కీలక బంధం. ఇప్పుడు విశ్వం తన ప్రణాళికను మీ ముందు వెల్లడించబోతోంది. మీరు ఎన్నడూ ఊహించని ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. మీరు చేయవలసింది ఒక్కటే: విశ్వంపై నమ్మకం ఉంచండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. మీ ఆత్మను ఈ కలయిక కోసం సిద్ధం చెయ్యండి. పాత నీరస భావనలను వదిలేయండి. మీ శక్తిని ఉన్నతంగా ఉంచండి. విశ్వం కేవలం సిద్ధంగా ఉన్నవారితోనే సహకరిస్తుంది. మీ భయాలను, సందేహాలను తొలగించండి. జరుగుతున్న ప్రతీదీ మీ శ్రేయస్సు కోసమేనని నమ్మండి. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో వింతైన కానీ సానుకూల సంఘటనలు జరిగి ఉండవచ్చు. ఒక పాత స్నేహితుడి నుండి అకస్మాత్తుగా ఫోన్ కాల్, ఒక ప్రత్యేక స్థలానికి వెళ్లాలనే ఆలోచన లేదా ఇంతకుముందు అనుభవించని ఒక భావన, ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు. ఇవి మిమ్మల్ని ఆ వ్యక్తితో కలపడానికి సిద్ధం చేస్తున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం కాబోతున్నాడు. మీరు చేయవలసింది ఒక్కటే: విశ్వంపై నమ్మకం ఉంచండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. మీ ఆత్మను ఈ కలయిక కోసం సిద్ధం చేయండి. పాత నీరస భావనలను వదిలేయండి. మీ శక్తిని ఉన్నతంగా ఉంచండి. విశ్వం కేవలం సిద్ధంగా ఉన్నవారితోనే సహకరిస్తుంది. మీ భయాలను, సందేహాలను తొలగించండి. జరుగుతున్న ప్రతీదీ మీ శ్రేయస్సు కోసమేనని నమ్మండి. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో వింతైన కానీ సానుకూల సంఘటనలు జరిగి ఉండవచ్చు. ఒక పాత స్నేహితుడి నుండి అకస్మాత్తుగా ఫోన్ కాల్,
ఒక ప్రత్యేక స్థలానికి వెళ్లాలనే ఆలోచన లేదా ఇంతకుముందు అనుభవించని ఒక భావన, ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు. ఇవి మిమ్మల్ని ఆ వ్యక్తితో కలపడానికి సిద్ధం చేస్తున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం కాబోతున్నాడు. మీరు దేవుని వద్ద ఏదైనా అడిగినప్పుడు విశ్వం మీ కోరికను నెరవేర్చడానికి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీ ప్రార్థనలకు సమాధానం రాబోతోంది. ఈ వ్యక్తిని కలిసిన తర్వాత మీరు మిమ్మల్ని ఒక కొత్త రూపంలో కనుగొంటారు. ఆ వ్యక్తి మీ ఆత్మ యొక్క అద్దమవుతాడు. అతని మాటలు, ఆలోచనలు, ఉనికి మీ భయాలను తొలగిస్తాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో లోటుగా ఉన్న ఆ భాగాన్ని పూర్తి చేస్తాడు. దానికోసం మీరు ఎప్పటి నుండో ఆరాటపడుతున్నారు. మీ కష్ట సమయాలలో మీరు ఒంటరిగా ఉన్నామని అనుకున్నప్పుడు విశ్వం ఈ వ్యక్తిని మీ వైపు పంపడానికి సిద్ధం చేస్తోంది. ఈ కలయికకు ముందు మీ చుట్టూ ఉన్న శక్తి మారడం ప్రారంభిస్తుంది. మీలో ఆశ ఉదయిస్తుంది. చిన్న చిన్న ఆనందాలు పెద్దవిగా అనిపిస్తాయి. మీ కలలలో ఏదో గొప్పది జరగబోతున్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం ఊహ కాదు, ఇది విశ్వం యొక్క సంకేతం, దేవుని ప్రణాళిక. మీరు ఎప్పుడూ కోరుకున్నవి కొన్ని మీ గుండెలో ఉండవచ్చు, కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడు మీకు ఉత్తమమైనది ఇస్తుంది. ఈ వ్యక్తి ఆ ప్రణాళికలో భాగం. అతను మిమ్మల్ని ఆనందం, సంతృప్తి వైపు నడిపిస్తాడు. ఈ కలయిక ఒక సాధారణ రోజున జరగవచ్చు. ఒక కేఫేలో, లైబ్రరీలో లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు. ఆ వ్యక్తి ప్రత్యేకమని మీరు త్వరలోనే గుర్తిస్తారు. అతని కళ్లల్లో మీరు ఒక ఆపన పని అనుభవిస్తారు. అతని మాటలు మీ ఆత్మకు శాంతిని ఇస్తాయి. ఈ కలయిక అకస్మాత్తుగా జరుగుతుంది, కాని దాని ప్రభావం మీ జీవితంపై శాశ్వతంగా ఉంటుంది. ఈ సందేశం మీ వరకు చేరినట్లయితే ఇది స్పష్టమైన సంకేతం. దేవుని కృప మీపై ఉంది. మీరు ఎన్నుకోబడిన కొద్దిమందిలో ఒకరు. ఈ అవకాశం మీకు లభిస్తోంది. ఈ వ్యక్తిని కలిసిన తరువాత మీ జీవితంలోని ప్రతి కల సాకారమవుతుంది. మీరు మీ కేంద్రానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా? దయచేసి కామెంట్ చేసి నాకు చెప్పండి. మనం తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అక్కడ అదృశ్య రహస్యాలు మరోసారి వెలుగులోకి వస్తాయి. ధన్యవాదాలు.